morning. Welcome to maths class. Now we are going to write workbook. This is your workbook, page number 20 and 21. All of you children open your workbooks, page number 20 and 21. Okay? Children open your workbook, page number 20. 20 తీసారమ్మా అందరూ చూడండి. The clocks given here are showing the wrong time. Try to set them right. ఇక్కడ క్లాక్స్ ఇచ్చారు, కింద టైం ఇచ్చారు, కానీ అవన్నీ రాంగ్ టైమింగ్స్. చూడండి ఇక్కడ ఎంత ఉంది, స్మాల్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ 6 మీద ఉంది, లాంగ్ హ్యాండ్ 12 మీద ఉంది. వాట్ ఈస్ ద టైమ్ హియర్? 6 o'clock, బట్ హియర్ దే గివ్ 4 o'clock. 4 o'clock అని ఇచ్చారు, కానీ ఇక్కడ 6 o'clock ఉంది టైం. ఇలా ఇక్కడ ఇచ్చిన టైమింగ్స్ అన్నీ కూడా ఇలా రాంగ్గా ఉన్నాయి, వాటిని మనం కరెక్ట్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్, చేద్దామా? చూడండి అమ్మా, ఇక్కడ 4 o'clock అని ఇచ్చారు. 4 o'clock అని ఉంటే మరి లాంగ్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి, షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ మనం షార్ట్ హ్యాండ్నే రాస్తామనుకున్నాం కదా. షార్ట్ హ్యాండ్ దేని మీదకు ఉండాలి? 6 మీదకు కాదు, ఇలా 4 మీదకు ఉండాలి. షార్ట్ హ్యాండ్ 4 మీదకు ఉండి లాంగ్ హ్యాండ్ 12 మీదకు ఉండాలి. దిస్ ఈజ్ 4 o'clock. ఓకే, నెక్స్ట్ వన్ 3 o'clock. 3 o'clock అని టైం ఇచ్చారు, బట్ హియర్ షార్ట్ హ్యాండ్ దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా? 1ని. లాంగ్ హ్యాండ్ 12ని. షార్ట్ హ్యాండ్ కనుక 1 ఇండికేట్ చేస్తే వాట్ ఈస్ ద టైమ్ హియర్? 1 o'clock, బట్ హియర్ ఈజ్ 3 o'clock అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు 3 o'clock చూడండి, ఇక్కడ పెట్టాలి. 3 o'clock. దిస్ ఈజ్ 3 o'clock. హియర్ షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ 9. Long hand indicates 12. What is the time here? 9 o'clock. But here 12 o'clock అని ఇచ్చారు. మనం 12 o'clockకి దీన్ని సెట్ చేయాలి. 12 o'clockకి లాంగ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఈ 2 నెంబర్స్ కూడా 12నే ఇండికేట్ చేస్తాయి. దిస్ ఈజ్ షార్ట్ హ్యాండ్ అండ్ దిస్ ఈజ్ లాంగ్ హ్యాండ్. హియర్ టైమ్ ఈజ్ 12 o'clock. నెక్స్ట్, in this clock, short hand indicates 11, long hand indicates 12. What is the time here? 11 o'clock, but here time is, ikkada manaku icchin time 7 o'clock. So short hand indicates, em indicate cheyali 7 o'clock ki? Very good, 7, number 7 indicate cheyali. 7 and long hand indicates 12. Next one, here short hand indicates 5, long hand indicates 12. What is the time here? 5 o'clock, but they gave us 1 o'clock. 1 o'clock అని చెప్తున్నారు. మరి అప్పుడు షార్ట్ హ్యాండ్ దేన్ని ఇండికేట్ చేయాలమ్మా? Short hand indicates 1 and long hand indicates 12. This is 1 o'clock. Come to next line. In this clock, short hand indicates 3, long hand indicates 5. What is the time here? 3 o'clock. 3 o'clock, but they gave us 5 o'clock. So short hand indicates 5 and long hand indicates 12. This is 5 o'clock. Next, short hand indicates 7, long hand indicates 12. What is the time here? 7 o'clock, but they gave us 2 o'clock. So short hand indicates 2 and long hand indicates 12. This is 2 o'clock. Next, short hand indicates 4, long hand indicates 12.
What is the time here? 4 o'clock. But they gave us 9 o'clock. Here మనం ఏం అడ్జస్ట్ చేయాలి? 9 o'clockకి క్లాక్ని అడ్జస్ట్ చేయాలి. సో షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ 9. Long hand indicates 12. This is 9 o'clock. Next one, 8 o'clock. చూడండి ఇక్కడ 8 o'clock ఇచ్చారు కానీ ఇది రైటేనా? షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ 3. లాంగ్ హ్యాండ్ ఇండికేట్స్ 12. హియర్ టైమ్ ఈస్ 3 o'clock. But that told us 8 o'clock. So short hand indicates 8. Long hand indicates 12. Next one. Short hand indicates 2. Long hand indicates 12. What is the time here? 2 o'clock. But they told us 11 o'clock. 11. So short hand and 11 మీదకు వేయాలమ్మా. 11. Long hand 12. This is 11 o'clock. ఓకే చిల్డ్రన్, మనం అడ్జస్ట్ చేసాము, టైంని రీసెట్ చేసాం కదా. నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ వన్. హౌ మెనీ టైమ్స్ విల్ యూ హియర్ ద పెండులం క్లాక్ రింగ్ అట్ ద గివెన్ టైమ్స్? చూడండి, ఇది పెండులం క్లాక్. మనం ఏం చెప్పుకున్నాం? మన పెండులం క్లాక్ ఎన్ని అవర్స్ అయితే అన్ని టైమ్స్ రింగ్ చేస్తుంది, బెల్స్ రింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని టైమ్స్ రింగ్ అవుతాయి రింగ్ బెల్స్ ఇక్కడ ఇచ్చిన టైంకి అని చెప్తున్నారు. చూడండి, షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ 7, లాంగ్ హ్యాండ్ ఇండికేట్స్ 12. హియర్ టైమ్ ఈజ్ 7 o'clock. సో 7 times బెల్స్ రింగ్ అవుతాయి అన్నమాట. 7 times. Next, here short hand indicates 4 and long hand indicates 12. Here time is 4 o'clock. So 4 times bells ring అవుతాయి. Next, short hand indicates 6 and long hand indicates 12. Here time is 6 o'clock. 6 times bells ring అవుతాయి. Next, short hand indicates 12 and long hand also indicates 12. Here time is 12 o'clock. So pendulum clock 12 times ring చేస్తుంది, bells ring అవుతాయి. Next one, short hand indicates 2 and long hand indicates 12. Here time is 2 o'clock. 2 times bells ring అవుతాయి. Next one, here short hand indicates 10 and long hand indicates 12. Here time is 10 o'clock. ఈ పెండులం క్లాక్ 10 times రింగ్ అవుతుంది అనమాట బెల్. ఓకేనా చిల్డ్రన్? ఫస్ట్ వన్ 7 times, 4 times, 6 times, 12 times, 2 times and 10 times. Turn to page number 21 children. What time is it? My brother and I watched Tom and Jerry from 8 in the evening for 1 hour. What time did the show finish? Draw the time. 8 o'clock నుంచి స్టార్ట్ చేశారట చూడటం. 1 hour. టామ్ అండ్ జెర్రీ. ఇక్కడ ఒక గర్ల్ని ఇచ్చాను కదా, తను వాళ్ళ బ్రదరు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారు. ఆ షో 8కి స్టార్ట్ అయింది, 1 hour ఉంటుంది. మరి ఎక్కడ ఎండ్ అవుతుంది? 1 hour మీన్స్ ఇది 60 times ఇట్లా మూవ్ అయ్యి ఇంతవరకు వస్తే 1 మూవ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అంటే 9 o'clock. 9 o'clockకి షో ఫినిష్ అవుతుంది. ఇక్కడ మనం 9 o'clock వేయాలట. చూడండి, 9 o'clockకి షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ అవర్స్ అనుకున్నాం కదా, అందుకని 9. లాంగ్ హ్యాండ్ ఇండికేట్స్ మినిట్స్. దిస్ ఈస్ 9 o'clock. ఇంకేనా చిల్డ్రన్?
దిస్ ఈజ్ 9 o'clock. ఇలా ఈ క్లాక్లో మనం 9ని ఇండికేట్ చేసాం. నెక్స్ట్ వన్, we went out for games. We went out for games class at 3 in the evening for 1 hour. When was the class over? Draw the time. 3 o'clock. 3 o'clock means short hand indicates 3, long hand indicates 12. చూసారా, ఇది 3 o'clock. 3 o'clock గేమ్స్ అవర్కి వెళ్తే 1 hour గేమ్స్ ఉంటుందట, గేమ్స్ పీరియడ్. 1 hour మీన్స్ 3 after 4 o'clockకి అవర్ ఫినిష్ అవుతుంది. చూడండి అమ్మ, 4 షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ 4 అండ్ లాంగ్ హ్యాండ్ ఇండికేట్స్ 12. దిస్ ఈజ్ 4 o'clock. Next one, we have a lunch break from 12 noon for 1 hour. When will we finish the lunch break? Draw the time. When will we finish the lunch break? 12 noonకి చూడండి, 12 షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ రెండు కూడా 12నే ఇండికేట్ చేస్తున్నాయి. అంటే ఆఫ్టర్నూన్ 12కి లంచ్ బ్రేక్ అట. 1 hour. 1 hour మీన్స్ 12 ఆఫ్టర్. క్లాక్లో ఏమొస్తుంది, 12 ఆఫ్టర్ నెంబర్ యాక్చువల్గా 13 కదా, కానీ ఇక్కడ క్లాక్లో 12 ఆఫ్టర్ నెంబర్ ఏముందమ్మా, 1. 1 o'clockకి మన లంచ్ బ్రేక్ ఫినిష్ అవుతుంది. CLOCకి మనం టైంని ఇండికేట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, క్లాక్ ఇచ్చారు, 1 o'clock అంటే 1 ఫస్ట్ అవర్స్ని ఇండికేట్ చేస్తుంది కదా, అందుకని షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ అవర్స్ అండ్ లాంగ్ హ్యాండ్ ఇండికేట్స్ 12. దిస్ ఈజ్ 1 o'clock. ఓకేనా చిల్డ్రన్? డూ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? టైం కాన్సెప్ట్ అండర్స్టూడ్ అయిందా? లాంగ్ హ్యాండ్ ఇండికేట్స్ మినిట్స్, షార్ట్ హ్యాండ్ ఇండికేట్స్ అవర్స్. మనం టైంని చెప్పేటప్పుడు ఫస్ట్ మినిట్స్ అని చెప్తామా, అవర్స్ అని చెప్తామా? వెరీ గుడ్, అవర్స్ని ఫస్ట్ మనం చెప్పేది అవర్స్, నెక్స్ట్ మినిట్స్ని చెప్తాము. పెండులం క్లాక్ అయితే ఎన్ని అవర్స్ అయితే అన్ని బెల్స్ రింగ్ చేస్తుంది. మళ్ళీ యానలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ ఉంటాయి. సమ్ వాల్ క్లాక్స్కి నెంబర్స్ కూడా ఉండవు. సమ్ క్లాక్స్లో 3, 6, 9, 12 అని 4 నెంబర్స్ని మాత్రమే ఇస్తారు. మనం మార్నింగ్ నుంచి అంటే midnight 12 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock అంటే మనం లంచ్ చేసేంత మటుకు AM అని చెప్పాలి. టైం చెప్పేటప్పుడు ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్, నైట్ టైము అంతా కూడా PM అనమాట. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి midnight మళ్ళీ 12 o'clock వరకు, ఆఫ్టర్నూన్ 12 నుంచి midnight 12 వరకు PM అని టైంని ఇండికేట్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్? వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దీన్నంతా నీట్గా కంప్లీట్ చేయండి అమ్మా, కన్ఫ్యూజ్ కాకుండా. డోంట్ రబ్ చిల్డ్రన్, రైట్ నీట్లీ. Thank you.